హాయ్ అండి. వెల్కమ్ టు అక్షతా 05. సో, వీడియో ఏంటనుకుంటున్నారా? శ్రావణ మాసం వచ్చింది కదా అండి. వరలక్ష్మి వ్రతం స్టార్ట్ కదా! సో, మా ఇంట్లో ఫస్ట్ వీకే చేస్తున్నాము. మేము ఎలా చేస్తామో కంప్లీట్ మేకోవర్ మీకు చూపిస్తాము. మీకు కూడా దీనివల్ల ఏమైనా టిప్స్ వస్తాయేమో చూడండి. శారీ ఎలా డ్రేప్ చేస్తాను, డెకరేషన్ ఎలా చేస్తాను, కంప్లీట్ వ్లాగ్ షేర్ చేస్తాను. పూజ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అక్షతా 05. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పద. ఇంకిక్కడ నేను అమ్మవారికి శారీ కడదామని కూర్చుంటున్నాను. ఈ శారీ వచ్చేసి నేను రెడ్డి బ్రదర్స్‌లో తీసుకున్నాను. సరూర్ నగర్ రెడ్డి బ్రదర్స్. చాలా రీజనబుల్‌గా అనిపించింది. 6000 శారీ 3000కే వచ్చింది. బాగుంది క్వాలిటీ కూడా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో, ఇక్కడ నేను చూపించిన విధంగా చింగులు పోసుకోండి. మీకు కొంగు ఎంత కావాలి, ముందల శారీ చింగులు ఎంత కావాలి అని ముందు బార్డర్ ఎంతుందో దానికి పైన అంత వరకు నేను ఫోల్డ్ చేశాను. మీకెంత కావాలో ముందే చూసుకోండి. ఎంత కడదాం అమ్మవారికి, ఎంత హైట్‌లో కడదామని చూసుకొని చేసుకోండి హైట్. సో, ఇక్కడ మన పిన్స్ పెట్టకండి, కాంటలు పెట్టకండి. జస్ట్ ఇలా బట్టలు ఆరేసే క్లిప్పులు ఉంటాయి కదా! కానీ బట్టలు ఆరేసేవి రెగ్యులర్‌వి కాకుండా దేవుని కోసం కొన్ని క్లిప్స్ పక్కకు పెట్టుకొని అవి మాత్రమే యూజ్ చేయండి. ఏవి మనం పర్సనల్‌గా యూజ్ చేసేవి మాత్రం యూజ్ చేయకండి. ఇక్కడ నేను మీకెంత కొంగు కావాలో అంత సెట్ చేసుకోండి. నీట్‌గా సెట్ అయ్యే విధంగా మీకు ఒక ఐడియా ఉంటది కదా! ఓకే ఇంతొస్తది అని. అట్లా సెట్ చేసుకోండి. కొంగు ఎంత ఉంటదో దానికంటే కొంచెం ఎక్కువ సెట్ చేసుకోండి సరిపోతది. మరీ ఎక్కువ అంటే కూడా అంత బాగుండదు. చింగులు ఎక్కువ ఉంటేనే ముందు బాగుంటది అమ్మవారికి. ఇక్కడ నేను డెకరేషన్ కోసం అయితే శారీ తీసుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి కళాకళ షాప్‌లో కొన్నాను. 250 ఏమో పడింది అంతే. ఇది కొని కూడా 3 ఇయర్స్ అయితుంది. ఎప్పుడు ఇలాగే సింపుల్‌గా చేస్తాను అంత రిస్క్ లేకుండా. ఎందుకంటే వంటలు అవి ఇవి చేసేవరకు అలసిపోతాం కదా! సో, ఇలా మనము ఆర్చ్ కోసం తెచ్చిన నేను డెకరేషన్‌ది దీనికేసాను. ఇది మా ఇంటి డైనింగ్ హాల్‌కి వెళ్ళే మధ్యలో ఆర్చ్ కోసమని తెచ్చాను ఈ గోల్డ్ కలర్‌ది. సో, అది అట్లానే ఏసేసినాను. సో, ఇక్కడ మమ్మీ ముగ్గేసింది. అందులో నేను పసుపు, కుంకుమేసి టేబుల్ పెట్టేస్తున్నాను. మళ్ళీ టేబుల్ గలీజుగా కనిపియకుండా శాల్వా ఏసి ఎప్పుడు బోనం ఎందులో చేస్తామో అదే బోనం దాంట్లోనే దేవుడిని కూడా రెడీ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఏ దారాలు ఏవి వాడకుండా జస్ట్ లేస్ వాడతాను. ఒక 50 రూపీస్ తెచ్చుకున్నాను. 6 ఇయర్స్ నుంచి చేస్తాము. సో, దేవుడి సామాను దేవునికే అన్నట్టు ఏవి ఇంట్లోవి వాడకుండా దారాలు అవన్నీ ఎందుకని చెప్పేసి లేస్తోని మంచిగా గట్టిగా కడతాను. మంచిగుంటది. స్టాండర్డే ఉంటది. మనం కొంచెం మంచి లేస్ చూసి తెచ్చుకుంటే ఇప్పుడు చూపించిన విధంగా అది గట్టిగా కట్టకండి. కొంచెం లూజ్‌గా కట్టి చింగులు అన్నీ సెట్ చేసిన తర్వాత దాన్ని గట్టిగా నాట్ చేయండి. ఇప్పుడు నేను అంతా సెట్ చేసుకున్న తర్వాత నాటేస్తున్నాను. ఇక్కడ మధ్యలో కోలాటం స్టిక్ పెట్టినాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సేమ్ కోలాటం స్టిక్ కూడా దానికి థ్రెడ్ కట్టి అక్కడ పెట్టేసేయండి. గట్టిగా పెట్టేస్తే అయిపోతది. అమ్మవారిని కూడా సేమ్ అదే విధంగా చేసినాను. జస్ట్ లేస్ పెట్టి కట్టినాను. ఏం కనిపియదు. కొంగు ఏదైతే చేసినామో దానికి ఒక పిన్ను పెట్టి రైట్ సైడ్ దానికి పెట్టేస్తే ముందు దానికి అవసరం లేదు. వడ్డాలం పెడతాం కాబట్టి. ఈ విధంగా అమ్మవారికి జుట్టు దిల్షుక్‌నగర్‌లో తీసుకున్నాను. ఈ జుట్టు కూడా 250 ఏమో పడింది. వెనకాల వేణీలు అవన్నీ ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఏదైతే వాడతానో అవి వాడుతున్నాను. పాపడి బిళ్ళ, చైను, వడ్డాలం ఒకటి నేను ఇంట్లో ఉన్నదే పెట్టినాను. అంటే అది కూడా వాడము ఎక్కువ. అక్క పెళ్ళి కోసం అని తెచ్చాము. సో, అది అట్లా పెట్టేసి దండ మమ్మీ తెయ్యండి అని చెప్తే ఇంకా అది కూడా ఇస్తున్నాను. ఓకే. అమ్మవారినైతే ఇంట్లో మంచిగా రెడీ చేసినాను. అయితే గాజులు మా పిన్నితో ఏపిస్తున్నాను. మా పెద్దక్క ఈమె. మేము పిన్నిని అక్క అని పిలుస్తాము. మా పెద్దక్క ఏసింది. ఇంకింతే అమ్మవారు రెడీ. ఇంకా అమ్మవారిని ఫుల్ వీడియో మొత్తం అయిపోయినాక తీశాను. అది ఇక్కడే యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగా కుదిరింది అమ్మవారైతే. నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ కలశం పూజ చేసింది. ఇవన్నీ వీడియో చిన్న క్లిప్ తీసి మీకు చూపిద్దామని స్టార్టింగే అని చూపిస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు కూడా. నాకు నచ్చింది. మేమైతే ఫస్ట్ వీకే చేస్తాము. మీరు ఏ వీక్‌లో చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మర్చిపోకండి. మమ్మీకి కలశము దానికి పువ్వులు, దారాలు అన్నీ ముందే సిద్ధం చేసుకొని పెట్టుకుంటుంది. ఇంకా స్టార్ట్ అవ్వగానే మేమందరం వచ్చి కూర్చున్నాము. మా పిన్ని మాకు బొట్లు పెడుతుంది. పెట్టిన తర్వాత ఇంకా అట్లాగే అంత దీపారాధన కంప్లీట్ చేసి అగరబత్తులు ముట్టించి మేమైతే యూట్యూబ్‌లో ఎవ్రీ ఇయర్ ఒక పంతుల్ది చూస్తాము. తన త్రూగానే ఇంకా అన్నీ చేస్తాము. సో, ఇక్కడ కూడా అదే వీడియో ఆన్ చేసేసుకొని సేమ్ ఆఫ్‌లైన్‌లో ఎట్లయితే చేస్తారో పూజ, ఆన్‌లైన్‌లో కూడా వాళ్ళు అట్లనే చెప్తారు.
కానీ మంచిగా అనిపిస్తది. మంచిగా ఇంట్లో పంతులొచ్చి చేసిన విధంగానే. ఇంక పూజ అయిపోయింది. దేవునికి అన్ని ప్రసాదాలు అవన్నీ నేనిక్కడ పెడుతున్నాను. పెట్టి ఇంక అంతా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళైతే హారతి ఇస్తున్నారు ఇక్కడ. డ్యాడీ అయితే గంట కొడుతున్నాడు. హారతి ఇచ్చగానే హమ్మయ్య! పూజ అయిపోయింది అని అనిపించింది. కరెక్ట్ టైంకే చేసాము. అనుకున్న టైంకే పూజ మాత్రం కంప్లీట్ చేసాము. పొద్దున్నే కంప్లీట్ చేసాము. వంటలు కూడా 11 ఐటెమ్స్ చేస్తాం కదా! అవి కూడా పొద్దున్నే ఎర్లీగా లేసి అన్నీ కుక్ చేసినాము. చాలా మంచిగా వచ్చినాయి వంటలు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అలా మమ్మీ అందరికీ హారతి ఇచ్చింది. హారతి ఇచ్చి ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చింది. తను వెనకాల కూర్చుంది. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సో అందరికీ హారతి ఇచ్చి ఇంకా అయిపోగానే అందరం లేచి అక్షంతలు అవి అక్కడ వేయడానికి కోసమని మొక్కుతున్నాము. అంత పూజ అయిపోయిన తర్వాత మా డాడీ ఇంకా ఇక్కడ తోరణం కడుతున్నాడు. సో మమ్మీ ఆల్రెడీ చెప్తుంది ఎట్లా కట్టాలి అని. పెద్దమ్మ కూడా వెనకాల నుంచి చెప్పుకుంటా నవ్వుతుంది. సో అలా మొత్తం కట్టేసాము. పూజ అయిపోయింది కదా, అంటే అక్కడ కథ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో వాళ్ళు మాట్లాడుతుంటే అట్లనే వాళ్ళు నవ్వుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. హ్యాపీగా చేసుకున్నాము. డాడీ, అమ్మమ్మ, మా పెద్దక్క, చిన్నక్క, మా అక్క అందరు వచ్చినారు. ఇక్కడ తను కూడా వచ్చినాడు. సో అలా పూజ కంప్లీట్ చేసుకున్నాము. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే పూజ వరకు కంప్లీట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం మొత్తం. దాని తర్వాత కథ చెప్పినాడు. కథ కూడా అయిపోయిన తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డాడీకి మమ్మీ ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా అందరూ అట్లా అట్లా బ్లెస్సింగ్స్ తీసుకొని మనము ఇంకా స్టార్ట్ అయిపోదాము ఇంకా అని మమ్మీ వాయనాలు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. అందరికీ వాయనాలు ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఇప్పుడు ఇచ్చేది మా అమ్మమ్మకి ఇస్తుంది. ఇక్కడనేమో మా పెద్దక్క మా డాడీ కాలు మొక్కుతుంది. ఇక్కడ మా పెద్దమ్మకి కూడా మమ్మీ వాయనం ఇస్తుంది. ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరికీ. ఈమె మా పెద్దక్క, ఈమె మా చిన్నక్కకు కూడా మమ్మీ వాయనం ఇచ్చేసింది. మా అక్క కొంచెం లేట్గా వచ్చింది. పూజ మొత్తం అయిపోయినాక వచ్చింది. సో అట్లా అని అక్కడ నేను పసుపు పెట్టిన, మమ్మీ వాయనం ఇస్తుంది. అయితే కొత్త కదా, పెళ్ళైన కొత్త కదా, సరిగ్గా అవన్నీ అనడానికి వస్తలేవు. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటుంటే నవ్వుతుంది. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా నేను మంచిగా దేవునికి అక్షంతలు వేసి మంచిగా దేవునికి మొక్కుకుంటున్నాను. మంచిగా బ్లెస్ మనని, మన యూట్యూబ్ ఫ్యామిలీని మొత్తం, మన సబ్స్క్రైబర్స్ని అని. ఇక్కడ మా అక్క కూడా అదే మొక్కుతుంది. సో అన్నీ తినడానికి ఫుల్ ఆకలేస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఇంకా ఆకలి మామూలుగా వేయదు నాకైతే. మీకు కూడా అలానే ఉంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అన్నీ అట్లా అమ్మమ్మ వాళ్ళ అందరం కలిసి టైంపాస్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళు అక్కడ అన్నీ పెట్టించే లోపల పాపతోనే టైంపాస్ చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు. ఇక్కడ నేను వచ్చేసి వీడియోలో పిలుస్తున్నాను. ఇంకా మా అక్క తినడం బిజీలోనే ఉంది వీడియో చూడడం కంటే. ఇంకా అందరు చూస్తున్నారు వీడియోలోకి, చూడండి చూడండి అంటే నవ్వుతున్నారు ఏం చూడాలి అని. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అందరికీ చెప్తున్నాము హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అని. వాళ్ళు మెల్లిగా చెప్తారు. ఇంకా నాకు అక్కడికే కొంచెం షివర్ అవుతుంది. అరే పొద్దున్న లేచి అంతా చేసినాం కదా, ఇంకా వీడియో తీసేసుకొని తినేద్దామని. అక్కడ అందరూ హాయ్ చెప్పగానే అమ్మయ్య అని అనిపించింది. మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. హాయ్, మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇంకా తినడం అయిపోయింది. మా అక్క ఇంకా ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసింది. మా మమ్మీ మా అక్క ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ వాయనాల కోసం మా అక్క అన్నీ సెట్ చేసి పెడుతుంది. అక్కడ ఉన్నవన్నీ వాయనాలు ఇవ్వడం కోసమే. అక్కడ ఏమేమో వేస్తున్నారు. అదే వాయనాలు ఏమేమి ఇస్తారో అవన్నీ వేసి వాయనాల కవర్ రెడీ చేసి పెడుతుంది. అన్ని రెడీ చేసి పెడితే రాగానే ఈజీ అయిపోతుందని. ఇంకా మా సాఫ్ట్వేర్ అక్క నైట్ లేట్ అయ్యింది. 9:30కో ఏమో వచ్చింది. అప్పుడు వస్తే ఇంకా అట్లా మమ్మీ పసుపు పెట్టి వాయనం ఇచ్చింది. వాయనం ఇచ్చగానే ఇంకా కొంచెం ఏమైనా ఫుడ్ తినమంటే కూడా తినకుండా ఇంకా వాయనాలు ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇయర్ వరలక్ష్మి వ్రతానికి. మా ఇంట్లో ఇలా జరిగిందంటే వరలక్ష్మి వ్రతం. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ వీకే చేస్తున్నాము. మీరు ఏ వీక్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు Akshita05. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.